H4 డిపెండెంట్స్ కూడా రీసెంట్గా నోటీస్ టు ఏపీఆర్ వస్తున్నాయి అని చెప్పేసి నేను ఒక 2-3 పోస్టులు చదివాను. అదేంటి జనరల్గా H1B వాళ్ళకి వస్తున్నాయి అని చెప్పి అన్నారు, మరి H4 వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. H4 డిపెండెంట్ వాళ్ళకి ఎందుకు నోటీస్ టు ఏపీఆర్ వస్తున్నాయి అంటే బేసిక్గా H4 అనేది H1కి లింక్ కదా. ఎప్పుడైతే H1 ఫర్ ఎనీ రీజన్ మీ జాబ్ పోయినా, లే ఆఫ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫర్ ఎనీ రీజన్ రీవోక్ అయిందంటే ఆటోమేటిక్గా H4 వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ స్టేటస్ అయిపోతారు అనమాట. బట్ యాక్చువల్లీ మీకు గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది కదా, 60 days గ్రేస్ పీరియడ్. సో ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి జరుగుతుంది అంటే USCIS వాళ్ళు ఎప్పుడైతే ఈ H1 ఇమ్మీడియట్గా రివోక్ కంపెనీ వాళ్ళు రివోక్ చేశారో ద మూమెంట్ అక్కడ రెడ్ ఫ్లాగ్ వెళ్తుందా అంటే వీళ్ళకి స్టేటస్ లేదు అని NTL పంపించేస్తున్నారు. ఇక అది వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే అటర్నీ దగ్గరికి వెళ్ళాలి, మోషన్ ఆఫ్ టర్మినేషన్ అప్లై చేసుకోవాలి. సో కొంత మనకి డబ్బులు అనేవి ఖర్చు అవుతాయి, బట్ దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ అనమాట, వెళ్ళాలి చేసుకోవాల్సిందే. సో ఎప్పుడైతే ఈ H1 అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతారో 60 days గ్రేస్లో ఉంటారో ఆబ్వియస్లీ H4 కూడా అవుట్ ఆఫ్ స్టేటస్ అవుతారు. కాబట్టి దో గ్రేస్ పీరియడ్ 60 days ఇప్పుడు వీళ్ళకి ఎలా అప్లికబుల్ అవుతుందో అంటే వాళ్ళకి 60 days టెక్నికల్గా ఉండకపోయినా ఇప్పుడు వీళ్ళు లీగల్గా ఉన్నారు కాబట్టి డిపెండెంట్ కూడా లీగల్గా ఉన్నట్టే కదా. కానీ ఈ డిపెండెంట్ H4 అనేది అక్కడ ఫ్లాగ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళది రివోక్ అయిపోయింది కాబట్టి వాళ్ళకు కూడా NTL వస్తుంది.